అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ, డాక్టర్ శనక్కాయల రాజకుమారిల పర్యవేక్షణలో గురువారం స్థానిక నార్త్ సెంటర్లో ఉన్న ప్రభుత్వ మహిళా కళాశాల నందు ఆ కళాశాల విద్యార్థినులకు ఉచిత హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 400 మంది విద్యార్థినులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం నిత్య జీవితంలో మన ఆరోగ్యం పట్ల ఎటువంటి విధానాలు అనుసరించాలి, జీవనశైలి పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి తదితర విషయాల గురించి విద్యార్థినులకు అవగాహన కలుగజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జ్యోత్స్న కుమారి, వార్డెన్ అనూష, ఎన్ఎస్ఎస్ ధాత్రి కుమారి, లత, ఎన్సీసీ ప్రెసిడెంట్ అనూష, అహల్య హాస్పిటల్ వైద్య సహాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరందరు కాలేజ్కి వెళ్ళి వచ్చారా? మంచి వాసన వచ్చే బజ్జీలు పెట్టారు మీ అందరికీ. తిన్నారా? మరి తిన్నారా? ఓకే. ఇవాళ లంచ్ చేశారా? ఇది ఇవాళ మేము అహల్య ట్రస్ట్ ఐడియా ఉందా? మీ కన్నా ముందు ఒక బ్యాచ్కి మేము ఐరన్ టెస్ట్ చేసాం, అంత హెచ్బి టెస్ట్ చేసాం. చాలా మందిలో హెచ్బి తక్కువ ఉంది. హెచ్బి అంటే ఐడియా ఉందా? హీమోగ్లోబిన్. ఇప్పుడు మీలో ఎంతమందికి ఎక్కువ ఉంది, ఎంతమంది తక్కువ ఉంది? ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువే ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ సప్లై నుంచి ఐరన్ ట్యాబ్లెట్స్ వస్తున్నాయని చెప్తున్నారు. మీరు తీసుకుంటున్నారా? మీ చేతికి వచ్చినాయి ఐరన్ ట్యాబ్లెట్స్? వచ్చినాయి అని చెప్తున్నారు మీ కేర్ టేకర్స్, మీ సీనియర్స్. సరే, మీకు చాలామందికి మేము ఇప్పుడు 450 మెంబర్స్ స్టూడెంట్స్కి మేము టెస్ట్ చేసాం. దాంట్లో చాలామందికి ఒక ప్రీవియస్ బ్యాచ్కి మేము ఐరన్ ట్యాబ్లెట్లు ఇచ్చాం. అలాగే ఇవాళ కూడా ఎవరికైతే హెచ్బి తక్కువ ఉంటుందో వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తాం. ఖచ్చితంగా వేసుకోండి. అలాగే వీ విల్ మేక్ ష్యూర్ దట్ యూ గెట్ సప్లై ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆల్సో. ఆ ట్యాబ్లెట్స్ మీ చేతికి వస్తే ఏం చేస్తారు? ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే గర్ల్స్కి ఐరన్, హెచ్బి, హీమోగ్లోబిన్ చాలా ఇంపార్టెంట్. తెలుసా మీకు? హీమోగ్లోబిన్ ఉంటే మీకు ఆక్సిజన్ మంచిగా బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్కి వెళ్తే మీరు బాగా చదువుకుంటారు. ఇప్పుడు చూడండి, మనకి వైజాగ్ లోకేష్ గారు డేటా సెంటర్ తీసుకొచ్చారు. సో మీరందరు బాగా చదువుకుంటే మంచి కంప్యూటర్స్ నేర్చుకుంటారు, మంచి సెంటర్స్లో మంచిగా వర్క్ చేసుకోవటం, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అవునా? సో అందుకని ఖచ్చితంగా మీరందరు బాగా చదువుకుని మీ దీనికి ఒకటే, మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలోనే ఉంది. సో ఖచ్చితంగా మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి. ఇంకోటి, మీకు ఇచ్చే ఫుడ్ ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి మంచిగానే ఉంటుంది. రోజు తిన్నప్పుడు మీకు అది బోర్గా అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా మీరు ఆ ఫుడ్స్ తీసుకోవాలి. ఎందుకంటే న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఇక్కడ మేము క్యాంప్లో లేడీ డాక్టర్స్ ఉన్నాం. సో మీ ఎవరికైనా సరే పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వేరే ఏవైనా గర్ల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు మాతో చక్కగా షేర్ చేసుకుంటే మేము మీకు హెల్ప్ చేస్తాం. ఇంకోటి, మా ఒక స్లిప్ కూడా ఉంది, మా హాస్పిటల్ అడ్రస్ కూడా ఉంది దాంట్లో. సో మీ ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా తర్వాత మీరు వస్తే మేము మీకు ఫ్రీగా కన్సల్టేషన్ చూస్తాం. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. 2 ల్యాబ్స్ వచ్చారు మీకు ఫ్రీగా హీమోగ్లోబిన్స్ చెక్ చేస్తానికి. ఇవాళ మాకు చాలా బిజీ డే ఉన్న మా స్టాఫ్ అందరూ, మా డాక్టర్స్ అందరూ వచ్చారు. సో మీరు అందరూ అలర్ట్ చేయకుండా ఒక లైన్లో చక్కగా వచ్చి టెస్ట్ చేసుకుని ఏదన్నా ఉన్నా మీరు మాతో షేర్ చేసుకోండి. సరే, థ్యాంక్ యూ. షర్మిల, నేను సెకండ్ ఇయర్ బీఎస్సీ మైక్రోబయాలజీ చదువుతున్నాను. గుంటూరు గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్లో చదువుతున్నాను. గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ హాస్టల్లో వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. నేను ఈరోజు అహల్య ట్రస్ట్ వాళ్ళు మాకు మెడికల్ క్యాంపు పెట్టారు. అందులో నా బ్లడ్ టెస్ట్ అవన్నీ టెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన సలహా వల్ల నాకు టాబ్లెట్స్ అన్నీ చెప్పి నా బ్లడ్, నా హెల్త్ ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలో సజెషన్స్ ఇచ్చారు. మా కోసం టైం తీసుకొని అహల్య ట్రస్ట్ వాళ్ళు ఉచితంగా వైద్య సేవలు అందించినందుకు. నా పేరు వి పోతన లక్ష్మి. నేను గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ గుంటూరులో స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్లో ఉంటున్నాను. బీఎస్సీ కెమిస్ట్రీ చదువుతున్నాను. ఈరోజు అహల్య ట్రస్ట్ నుంచి మాకు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఉచితంగా మాకు వైద్య సేవలు అందించి, ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చి చాలా బాగా ట్రీట్ చేశారు.
అందుకని మా హాస్టల్ తరపున అహల్య ట్రస్ట్ వారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఓకే, ఇవాళ ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ హాస్టల్ అమ్మాయిలందరినీ చూసాం. ఇది మెయిన్ ఇనిషియేటివ్ చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచన, ఆశీస్సులతో, లోకేష్ గారి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోనే ఇవాళ ఇది మేము చేయాలని అనుకున్నాం. ఎందుకంటే ఈ అందరూ యంగ్ గర్ల్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, వీళ్ళందరూ యంగ్ గర్ల్స్ హెల్తీగా ఉంటేనే మనకి నెక్స్ట్ జనరేషన్ చాలా బాగుంటుంది. వీళ్ళు హాస్టల్లో ఉండి వచ్చిన విలేజెస్ నుంచి వచ్చి ఎంతో మంచిగా చదువుకుంటున్నారు. ఇక్కడున్న ఫెసిలిటీస్ కానీ అన్నీ వీళ్ళు మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. కానీ వీళ్ళకున్న హెల్త్ గురించి వాళ్ళకి తెలియదు. అందుకనే ఇవాళ మేము అహల్య ట్రస్ట్ ద్వారా నేను, మా టీమ్ ఆఫ్ డాక్టర్స్, మా నర్సింగ్ స్టాఫ్, అలాగే ల్యాబ్స్ కూడా ఒక 2 ల్యాబ్స్ వాళ్ళ ఒక సపోర్ట్తో ఇవాళ వీళ్ళందరికీ 450 స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరికీ ఒక 2 డేస్తో మేము వీళ్ళందరికీ హెచ్బీ చేసాం ఫ్రీగా. అలాగే వీళ్ళు కొంతమందికి వాళ్ళకి బ్లడ్ గ్రూప్స్ తెలుసుకోవాలనుకున్నారు. సో వీళ్ళందరికీ ఫ్రీగా బ్లడ్ టెస్ట్ చేసి, ఇంకోటి గవర్నమెంట్ నుంచి కూడా ఇవాళ మేము వీళ్ళందరికీ హెచ్బీ తక్కువ ఉండటం వలన ఫ్రీగా ఐరన్ ట్యాబ్లెట్స్, బి కాంప్లెక్స్, అలాగే యాంటీహెల్మిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చాం. కానీ నెక్స్ట్ ఈ కమ్యూనిటీ హెల్త్ డాక్టర్స్ నుంచి సపోర్ట్ తీసుకుని వీళ్ళందరికీ ఒక 3 months ఆఫ్ ఐరన్ సప్లై ఇవ్వాలి అని మేము మాట్లాడాం. సో అది కూడా ఫాలో అవుతాం ఎట్లా చేయాలి అనేది. ఇక్కడున్న కేర్ టేకర్స్, వార్డెన్స్ కూడా చాలా బాగా మా అందరికీ సపోర్ట్ చేసి అందరికీ ఫాలో అయ్యి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 4 hours వరకు మేము ఈ క్యాంప్ చేసాం. సో అంతా చాలా బాగా జరిగింది. ఇంకా నెక్స్ట్ వీళ్ళందరూ చాలా బాగుండాలి, మంచి హెల్త్ ఉండాలని కోరుకుంటూ వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. మేడం కొద్దిగా ముందుకు జరగండి.